కూడా కట్ చేసి లోపలికి వెళ్లే విధంగా వీల్ చైర్లో వెళ్లే విధంగా ఏర్పాట్లను కూడా అక్కడ చేశారు. ఇక ఈ నెల 20వ తేదీ నుంచి ఆయన పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొనేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే స్పీకర్ ఛాంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఇది ముగిసిన తర్వాత నేరుగా ఎల్ఓపి కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా బాధ్యతలు స్వీకరించి ఆ వెంటనే తిరిగి మళ్ళీ నందినగర్ ఇంటికి చేరుకోబోతా ఉన్నారు. అంటే నరసింహరావు మనం చూసాం ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రస్తుతం స్పీకర్ ఛాంబర్లో శాసనసభ్యులుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆయన గెలిచిన తర్వాత గాయం కారణంగా ఇప్పటి వరకు రెస్ట్లో ఉన్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పరిస్థితి. నరసింహరావు, ఇది ఫైనల్గా చెప్పండి, ఇవాళ అంటే ప్రభుత్వం సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అంటే పార్టీ సంబంధించిన సమావేశాల్లో కావచ్చు లేదా టూర్లలో కావచ్చు, అటు కేటీఆర్ కావచ్చు లేదా హరీష్ లాంటి నాయకులు కొన్ని విమర్శలు లేకపోతే కొన్ని డెడ్ లైన్లు హామీలకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. కేసీఆర్ ఇవాళ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దీనిపైన ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, ఇంకా దీనిపైన అయితే కేసీఆర్ అయితే మాట్లాడేటువంటి అవకాశం లేదని మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఆ మీడియా ప్రతినిధులందరూ అయితే కూడా మాట్లాడించడం కోసము ప్రయత్నం చేసేందుకు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ తర్వాత ఆయనే ప్రత్యేకంగా తెలంగాణ భవన్లో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అన్ని అంశాలపైన మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి పార్టీ వర్గాల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకనంటే ఇప్పటికే చాలా రోజులైంది. నిజానికి డిసెంబర్ 7వ తేదీన ఆయనకు గాయమైంది. ఆ రోజు ఆయనకు మరుసటి రోజే డిసెంబర్ 8న శస్త్రచికిత్స జరిగింది. ఎడమ తుంటిని మార్పిడి చేశారు. డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పారు. అత్యంత కీలకమైనటువంటి సందర్భం వచ్చినప్పటికీ ఆయన కొంత రెస్ట్లోనే ఇప్పటి వరకు కూడా ఉన్నారు. ఫిజియోథెరపీ డాక్టర్ల సహకారంతో ఇంట్లోనే ఆయన నడక కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఎక్కువసేపు కూర్చుంటే ఆయన నడుము నొప్పి, తొంటి నొప్పితో కొంత బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే ఆయన ఇంకా నడకను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న స్టెప్స్ ఇప్పుడు వేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇంకా నడవడానికి మాత్రమే మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. డాక్టర్లు అదే సూచనలు చేస్తూ ఉన్నారనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం పొలిటికల్గా ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పుడు ఇంకా చాలా రోజులు అయింది. ఇమీడియట్గా ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి మంచి ముహూర్తాలు ఉన్నటువంటి నేపథ్యంలో నిజానికి ఆయన ముహూర్తాలు, తిథులు, నక్షత్రాలు ఏ కార్యక్రమం చేసినా వాటిని చూసుకొని మంచి ముహూర్తం రోజునే ఆ కార్యక్రమాలని చేపడతా ఉంటారు. సో ఇప్పుడు రెస్ట్లో ఉన్నటువంటి ఆయన ఈ రోజు నుంచి మార్చి ముహూర్తాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యేగానైతే బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు, ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రము ఆయన బర్త్డే ఫిబ్రవరి 15 నుంచి మాత్రము పూర్తి స్థాయిలో పార్టీకి సమయాన్ని కేటాయించేటువంటి అవకాశం ఉంది. రెగ్యులర్గా కూడా తెలంగాణ భవన్కి ఆ రోజు నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది కేసీఆర్ అని చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఫిబ్రవరి 17 నాడు కేసీఆర్ పూర్తి స్థాయిలో తెలంగాణ భవన్కి వచ్చి కూర్చుంటారు. ఆ నెక్స్ట్ డే నుంచి ఇక కంప్లీట్గా రెగ్యులర్గా తెలంగాణ భవన్కి వచ్చి పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. పార్టీ కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక జిల్లాలకు కూడా వెళ్ళి నియోజకవర్గాల వారీగా లోక్సభ ఎన్నికల కోసము జరిగేటువంటి సమావేశాల్లో, సమీక్షల్లో కూడా కేసీఆర్ పాల్గొనేటువంటి అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే ఇక కాంగ్రెస్ తెలంగాణ ఆయన ప్రెస్ మీట్ పెట్టి రంగంలోకి దూకేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు.